హాయ్ అండి. ఈ 'బిగ్ బాస్' నిన్నటి ఎపిసోడ్‌లో ట్యూస్‌డే ఎపిసోడ్‌లో ఇప్పుడు సంజన సైలెన్సర్, మాస్ మాధురి అని పెట్టి 2 గ్రూపులుగా విడదీసి ఈ గేమ్ జరుగుతుంది కదా! దొంగల గ్రూప్‌లో. ఇక్కడ నుంచి కొత్త కొత్త గొడవలన్నీ జరుగుతున్నాయి మళ్ళీ. అంటే కొత్త కొత్త కాంబినేషన్‌లో గొడవలు జరుగుతున్నాయి. అది ఫస్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడదాం. నామినేషన్స్ దగ్గర అసలు ఊహించని పరిణామం ఏంటంటే ఫస్ట్ తనుజని, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్‌లో నామినేట్ చేయాలనుకోవడమే అదొకటైతే, దాని తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఎలా ఉంది అంటే, అసలు ఈ ఇంకేంటి అసలు వీళ్ళిద్దరూ ఎప్పటికి కలవరేమో అన్నట్లు మనకన్నీ కనిపిస్తాయి అంతే మనం పిచ్చోళ్ళం. కానీ ఆడేంటి వాళ్ళు గొడవ పడతారు, మళ్ళీ వెంటనే కలుసుకుంటారు. చాలా ఈజీగా కలుసుకుంటూ ఉన్నారు. అందరూ ఒక్కళ్ళు కాదు. నేను ఒక్కళ్ళు తనుజని అనట్లేదు, ఇమాన్యుయల్ అనట్లేదు. అందరూ ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. ఇప్పుడు అంత గొడవ పడ్డారా నామినేషన్స్ తర్వాత? గ్రూప్స్ ఫామ్ అయ్యే తర్వాత ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు తనుజ కూడా తన తన సిగ్నేచర్ స్టైల్ ఏంటి అది ఇది చెప్పిన తర్వాత నడుము గిల్లడం అంటే మళ్ళీ ఇమాన్యుయల్ సరదాగా వచ్చి మళ్ళీ అదే గిల్లు గిల్లు అంటూ అనడం, మళ్ళీ మన మధ్య ఎన్నున్నా అని చెప్పి తనేదో అనడం, ఇలా ఏంటంటే ఫైట్ లాగా మనకి ఏదో చాలా పెద్దకి ఏదో జరిగిపోయింది అన్నట్లు అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళు ఏదో ఈజీ కలిసిపోతున్నారు. సరే ఇంకా అది అక్కడ అలాగే జరుగుతుందో ఏంటో ఇంక మనం ఏం ఆలోచించాలో కూడా తెలియట్లేదు. అంటే అంత పెద్ద గొడవ పడి వీళ్ళు ఇంకా కలవరు అనుకున్న వాళ్ళు కూడా మంచిగానే కలుస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు గొడవ పడడం అనేది చాలా మందికి అరే ఏంటిది అనిపించింది. సరే ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏంటంటే ఫస్ట్ దీనికి సంబంధించి వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నట్లుగా స్టార్ మా వాళ్ళే ఒక పోల్ లాగా పెడితే, పోల్ కాదది, మీరు ఎవరికి సపోర్టు అంటే కమెంట్స్ ఓపెన్ చేశానండి జస్ట్ చూద్దామని. అసలు అందరూ తనుజకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ఈ విషయంలో మాత్రం తనుజకే నా సపోర్ట్ లాగా అనిపించింది. నేను ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి, బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి ఓటు వేశాను కానీ ఎప్పుడు ఫిక్స్గా ఒకరికి వేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఫేవరెట్ అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కటి వేస్తూ నేను తనుజని ఇంతకుముందు నేను చాలాసార్లు తిట్టాను. అయితే అరవడం లేకపోతే ఏడవడం తప్పితే అమ్మ ఏం చేయట్లేదని. కానీ ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ నా సపోర్టు తనుజకి. కానీ నేను తనుజకు ఓటేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. తనుజకి వేస్తారు కాబట్టి. నాకు ఇంకొక పాజిటివ్ కోణంలో కనిపిస్తున్నది ఎవరంటే కళ్యాణ్‌కి నేను ఓటు వేశా. సో అంతకుముందు శ్రీజకి వేశాను. ఇంకా అంతకుముందు ఎవరికేసాను ఒక్కొక్కసారి ఒకళ్ళకి వేస్తున్నాను. అంటే నాకు ఆ వీక్ ఎవరైతే పాజిటివ్ కనిపించారో వీళ్ళకి వెయ్యాలి అనిపించిందో నేను వాళ్ళకి ఓటు వేస్తూ వస్తున్నాను. సో అది ఈ గొడవలు ఎట్లా అంటే పాపం కళ్యాణ్‌నేమో సంజన గారు ఎటెటో తిప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొడుతున్నారు, ప్రొఫెషన్ వరకు తీసుకెళ్లారు. పర్సనల్‌గా అయితే ఊరుకోనని ఇంకొంచెం సీరియస్ అయిపోయాడు అప్పటికి. ఎందుకంటే ఎంత ఊరుకున్నా సంజన గారు నాకు మొదట్లో ఫేవరెట్ కంటెస్టెంట్ అండి. లేరు అన్నాను ఎందుకు అంటే పూర్తిగా అని కాదు, ఈవిడే విన్ అయిపోవాలి అట్లా అని కాదు, కానీ నాకు ఆవిడ గేమ్ నచ్చింది స్టార్టింగ్లో. సో అప్పుడు నేను ఆమెకే సపోర్ట్ చేశా. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆవిడ ఇంతకుముందు కూడా అమ్మాయిలకైతే చేస్తారు, మేమైతే పెళ్ళిళ్ళు అయిపోయాం, మా ఏజ్ గ్రూప్ కాదు కదా అని అవన్నీ అన్నప్పుడు అది పర్సనల్గా ఎవరికి హిట్ అవ్వాలో వాళ్ళకే హిట్ అయింది. నేను అప్పుడు చూడలేదు అని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మేబీ అది ఫీలింగ్ నిజమేనేమో అనుకున్నా. ఇప్పుడు ఈ గొడవ తర్వాత, నామినేషన్ తర్వాత కళ్యాణ్ అంటున్న మాటలు ఏంటంటే పర్సనల్గానే ఉన్నాయి. అలా పర్సనల్గా అనకూడదు. అమ్మాయిల చుట్టూ తిరుగుతావని అనడము, తనుజతో పట్టుకుని తిరుగుతావు అనడము, తర్వాత ఏమో తన ప్రొఫెషన్ గురించి మాట్లాడడము, ఇవన్నీ నాకేంటంటే సంజన గారిది చాలా రాంగ్ అనిపించింది. అండ్ తనుజ ఇమాన్యుయల్ గొడవల్లో కూడా నాకు ఇమాన్యుయల్ది రాంగ్ అనిపించింది. అదొకటే కాదు, ఇమాన్యుయల్ ఇప్పటి వరకు బయటపడనిది ఇప్పుడు బయటపడ్డాడు అని అంటున్నారు, చాలా మంది అంటున్నారు. నాకు కూడా అలా అనిపించింది. ఏంటి అసలు అంత సేఫ్ గేమ్ ఏం ఆడింది, అంతగానో ఎందుకు తిను నామినేషన్ చేసి నాకు ఒకటే పాయింట్ ఉంది అంటున్నాడు, మిగతా వాళ్ళ మీద అసలు పాయింట్లే లేవా? కొత్తగా వచ్చిన వాళ్ళందరితో తినేందుకు క్లోజ్గా ఉంటున్నాడు, ఉన్న దీంతో ఎందుకు గొడవ పడ్డాడు? తనుజ తత్వం తనకి తెలిసి ఉంటే కనుక తనని తిట్టడం అనేది ఇది మొదటిసారి కాదు. మొదటి నుంచి అమ్మాయి అరుస్తుంది, ఈయన తీసుకుంటూనే వస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఎందుకు మొన్న రాత్రి అరిచింది అప్పటి నుంచి మొదలైనట్లుంది ఏదో. ఇమాన్యుయల్ నీ వల్ల ఇప్పటికి 3 సార్లు అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, రాత్రి పడుకున్నప్పుడు మాట్లాడుతున్న దాని గురించి. ఎందుకు అక్కడి నుంచి తన టోన్ మారినట్లు అనిపిస్తుంది అనమాట. సీరియస్ అవుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమో నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇలా బిహేవ్ చేయడం కూడా. అండ్ నామినేషన్ది ఇది ఇచ్చి రమ్యకు పాయింట్స్ ఉన్నాయి, తిని పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి కార్డు ఇచ్చాను అంటే ఎందుకు నామినేట్ చేయాలని కోరుకున్నాడు
అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకుని. అంటే అంత సీరియస్‌గా ఏముంది వాళ్ళ మధ్య? సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని అన్నాడు. ఇన్ని రోజుల నుంచి కనిపించిన సేఫ్ గేమ్ ఇప్పుడే కనిపించిందా అని నాకనిపిస్తుంది. ఇప్పుడే తనకి ఆ పాయింట్ ఎందుకు దొరికింది? దాని మీద ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నాడు అని. సరే. తర్వాత తను ఎవరెవరితో క్లోజ్‌గా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే కొత్తగా మమ్మీ, మమ్మీ అంటాడు గానీ ఓకే. సంజన గారికి ఎప్పుడు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినట్లయితే ఎప్పుడు కనపడలేదు. ఏదో అటు ఇటుగానే ఉంటాడు. అండ్ ఈ గేమ్‌లో కూడా ఇప్పుడు ఇద్దరు దొంగల ముఠాలు విడిపోయినప్పుడు కూడా అసలు ఇటెందుకొచ్చాడు అటు లేకుండా నాకేం అర్థం కావట్లేదు. ఇటెందుకొచ్చాడు కొత్తగా వచ్చిన మాధురి గారు అండ్ ఈ గ్రూప్‌కి తను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఆడుతున్నాడు. అటువైపు ఆడట్లేదు. ఎందుకు? అంటే మమ్మీకి తను సపోర్ట్ ఉంటే ఏమైంది? అది సేఫ్ గేమ్ అవుతదా? అలా అనుకుని ఇటున్నాను అన్నట్లు అంటున్నాడు కానీ ఎందుకవుతది? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏమి అంత మమ్మీ, మమ్మీ బాండింగ్ అయితే కాదది. ఊరికే పిలుచుకుంటున్నారని తెలుసు. మరి మిగతా వాళ్ళు అలా అంటారని ఇటొచ్చాడా అనేది నాకు అర్థం కావట్లేదు. సరే. ఇంకా ఇమాన్యుయల్‌లో కొన్ని తప్పులేమనిపిస్తున్నాయి అంటే, ఇప్పుడు కొద్దిగా మాస్క్ తీస్తున్నాడేమో అన్నట్లు. తను చాలా సార్లు వెనక మాట్లాడడం, పక్కన మాట్లాడడం, ఎదురుగా మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం అలా కాదమ్మా, ఇలా కాదమ్మా అని ఏదో చిన్నగా చాలా మంచి మాటలతో ఆ సెంటెన్స్‌ని ఫిల్ చేస్తాడనమాట. అలా చెప్పడం, ఈజీగా చెప్పడం. మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా నువ్వు హర్ట్ అయ్యావా ఎక్కడైనా అన్నప్పుడు బాగా హర్ట్ అయ్యాడు కదా! అది చెప్పొచ్చు కదా! తనుజ వల్ల ఏమయ్యాడని. ఏం లేదు సార్, ఒక చిన్నది సార్ అలా అంటాడు. ఒక చిన్నది అదొక్కటే అని ఎందుకు అనడం? ఉన్నదేదో చెప్పితే ఎప్పటికప్పుడు తను ఉన్నది చెప్పేస్తే ఇదంతా ఉండకపోతుంటది. తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు ఆళ్ళు కూడా. ఇప్పుడు ఇమాన్యుయల్ మీద ఎందుకు అంత కమాండింగ్‌గా మాట్లాడుతుంది, ఎందుకు తీసుకుంటుంది అంటే ఫ్రెండ్‌గా తీసుకుంది కాబట్టి. అలా అని తను అనాలా, అనొచ్చా అంటే అసలు తనుజది చాలా తప్పు. ఆ నోరు తగ్గించుకోవాలని నేను మొదటి నుంచి అంటున్నాను. అంత అవసరం లేదు. కానీ నిన్న ఈ ఒకరికొకరు సాయం చేసుకున్న దాని గురించి ఇద్దరు విశ్వాసం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి చెప్పేస్తాను. తర్వాత సంజన గారి గురించి చెప్తాను. ఇమాన్యుయల్ ఏమన్నాడు అంటే, నేను నీ దగ్గర అక్కడ స్టాండ్ తీసుకున్నాను, ఇలా రింగ్లు వేసే చోట నువ్వు అడిగినప్పుడు నేను తీసుకున్నాను, నేను వాటర్ వేసే దగ్గర కూడా నేను నీకు వాటర్ వేయకుండా వేరే చోట వేసాను, నేను నీ కోసం నిలబడ్డాను అని అన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఎవరి కోసం ఎవ్వరు నిలబడలేదని చెప్పి ఈమె స్ట్రాంగ్గా చెప్తుంది. నా కోసం నువ్వేమీ చేయలేదు అన్నట్లు. కానీ ఈయనేమో నేను నీ కోసం చేశాననేది. సో మొత్తానికి వీళ్ళిద్దరికి ఏంటంటే సాయం చేసింది కనపడలేదా తనుజకి? లేకపోతే నిజంగానే అది ఆ టైంలో అది జస్ట్ సింపుల్ అనుకుందా? అదైతే వేరే విషయం. సంజన గారి విషయానికి వచ్చినప్పుడు మాత్రం సంజన గారి గురించి తిరిగి ఇంట్లోకి రావాలన్నప్పుడు తను కాఫీ త్యాగం చేసింది. తాగేసాము అంటే ఇచ్చారు కాబట్టి తాగింది. కానీ అప్పుడైతే నువ్వు ఇంట్లో ఉండంగా ఇంక అస్సలు ఇవ్వము అని అన్నప్పుడు ఓకే అనే కదా ఇచ్చింది. మరి దాన్ని ఎందుకు గుర్తించరు? హెయిర్ కట్ చేసింది దానికి మాత్రం నేను నీకు ఏదో ఒక వర్డ్ ఉందబ్బా అని రీతుకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ లాగా ఏదో చెబుతూ జై కొడతాను అన్నట్లు ఏదో చెప్తూ ఉంది. కొడుతూనే ఉండండి, జై కొడుతూ ఉండండి అని వెళ్ళిపోయింది. కానీ నువ్వు 4 సార్లు కాఫీ తాగేసావు, అదే రోజు నుంచి 4 సార్లు కాఫీ తాగేసావు, ఏమీ లేదు, అంత స్క్రీన్ కోసం చేస్తావు నువ్వు, ఊరికినే త్యాగాలు అని చెప్పేసి ఆమె అంటుంది. ఈమెకి ఇక్కడ విశ్వాసం లేని ఒక మాటలాగా అనిపించింది అది. తీసుకున్న తర్వాత అది ఏదైనా కానీ త్యాగం చేసి తెప్పించుకోవడం మన తప్పు మనం తెలుసుకోవాలని తనుజ అంటుంటే నువ్వేం చేయలేదని ఈమె అనేసింది. అలాగా తీసుకున్న తర్వాత హెల్ప్లు ఇద్దరు మర్చిపోయారు అనిపించింది. అక్కడ ఆమె మర్చిపోయింది, తనుజ మర్చిపోయింది, ఇక్కడేమో సంజన గారు మర్చిపోయారు. ఇద్దరు అలా మర్చిపోయారు. కానీ ఇట్లా గుర్తుపెట్టుకుని అది ప్రతి చోట వాళ్ళు ఇది సాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఇంకా గేమ్ ఎట్లా ముందుకెళ్తుంది? ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు అంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో మొత్తం ఒక 4 నిలబడ్డారు. ఆ నలుగురిలో వీళ్ళు హెల్ప్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్లే ఉండాలి. అలా కాకుండా అసలు 4 నిలబడ్డారు, వాళ్ళలో వీళ్ళు లేరు, పక్క నుంచి సపోర్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇందులోనే ఉండి ఈ నలుగురిలోనే వీళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి అని కోరుకోవడము, వీళ్ళు కాకుండా వీళ్ళని వదిలేయాలని కోరుకోవడము అది రాంగ్. అలా ఇమాన్యుయల్ అస్సలు ఉండడు. ఎందుకంటే తన గేమ్ తనకి మొదట. పక్కన ఎవరున్నా, భరణి గారున్నా, తనుజ ఉన్నా, ఇంకొకరున్నా, ఎవరున్నా వాళ్ళ కోసం త్యాగం అయితే చెయ్యడు గేమ్లో. తర్వాత విడిగా ఉన్నప్పుడు త్యాగం చేస్తాడా అంటే చాలా ఆలోచించి చేస్తాడు. తనకి చాలా ప్లానింగ్ ఉంది.
నేను మొదట్లో అంతా మొన్నటి వరకు కూడా ఇమాన్యుయల్‌కి ఎలా అంటే నాకు ఆల్‌మోస్ట్ తను అంతా పాజిటివ్‌గానే కనిపించాడు. నాకు కొద్దిగా ఎందుకో కొంచెం నెగెటివ్ షేడ్‌లు కనిపిస్తున్నాయి. కళ్యాణ్ మొదట్లో అంతా నాకు ఏమున్నాడులే అన్నట్లుంది గానీ, నెమ్మదిగా నాకు పాజిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మాధురి గారును, సంజన గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు అది. మధ్యాహ్నం మాట్లాడుకుంటుంది అది. ఏమిటి అంటే కళ్యాణ్ అంట సంజన గారిని ఏదో అన్నాడంట. ఏంటి అంటే ఆవిడ గురించి అందరికీ తెలుసులే అన్నాడంట. ఆవిడ ఎలాంటిదో అందరికీ తెలుసులే అన్నాడంట. దానికి సంజన గారు చాలా పెద్ద మాట అన్నాడు. అసలు వెరీ రాంగ్‌గా అలా అన్నాడు అంటే, మాధురి గారు సపోర్ట్ చేస్తున్నారు. అది ఆ ఉద్దేశ్యం ఏం కాదులే, నార్మల్‌గా అన్నాడులే, అలా ఏమి కాదు అంటే, ఎందుకు కాదు అని ఈమె వాదిచ్చింది. కాస్త అడుగుతుంది. అట్లేం కాదులే, నార్మల్‌గా అన్నాడు, ఎవరికైనా తెలిసిందే కదా ఆవిడ సంగతి అన్నాడు, నార్మల్‌గా అన్నాడు కామన్‌గా అని అంటుంది. ఆమెమో ఏంటి కామన్‌గా అంటే ఏంటి ఉద్దేశం, ఏ ఉద్దేశం అని అనింది. మామూలుగానే ఈమె మళ్ళీ చెప్పింది. అయిపోయింది. తర్వాత నన్ను మీ గ్రూప్‌లోకి రమ్మని అడగరా అని అడిగాడంట. అట్లెందుకు అడిగాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రూప్‌లో మాధురికే అడుగుతున్నాడు కదా! మరి అలాంటప్పుడు సంజనాని అంటే ఏం ట్రిక్ చేయాలని అడిగాడా? ఎందుకు అడిగాడో అర్థం కాలేదు. లేకపోతే అడగట్లేదు కాబట్టి జస్ట్ ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసుకుందామని అడిగాడో తెలీదు. అయితే నన్ను గ్రూప్‌లోకి రమ్మని అడగరా, నన్ను అడగరా అంటే, నీకో నమస్కారము, నాకేమొద్దు నువ్వు అని చెప్పేసి అనిందంట కళ్యాణ్‌ని. అది కళ్యాణ్ విషయం అయితే అది. కానీ కళ్యాణ్ త తనుజతో పాయింట్ పెట్టి చెప్పి నామినేషన్ చేసే అంత అవసరం ఇప్పుడు తనకెందుకొచ్చిందో నాకు ఇది కూడా క్లారిటీ లేదు. ఇద్దరికీ ఇదే టైం వచ్చింది. సరే బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకేమేమి రియలైజేషన్స్ వచ్చాయో తెలియదు కానీ సడన్‌గా ఇప్పుడైతే తనుజ మీద పడ్డారు. కానీ తనుజకేమో తగ్గలేదు. తనుజ ఇప్పుడు ఇంకా హైలైట్ అవుతుంది అనిపించింది నాకు. మొన్నటి వరకు ఇది. ఇంకా ఎక్కడ నేను కామెంట్స్ చూసాను ఏంటంటే భరణి గారికి అండ్ తనుజ వీళ్ళందరికీ ఏదో వైసీపీ, జనసేన ఏదో సపోర్ట్‌లు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న గొడవ చాలురా బాబు! మళ్ళీ పొలిటికల్ ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? అసలు ఏ పొలిటికల్ టచ్ రాకూడదు. ఇప్పటికే చచ్చిపోతున్నాం. మామూలుగా ఆళ్ళు ఉన్నదే ఓకే. ఎవరు ఎలా ఉన్నారో అనే దాన్ని బట్టి ఏదో సపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఆ సపోర్ట్‌లు ఎందుకు? ఎవరి పార్టీలో ఎందుకు ఈళ్ళేమన్నా పొలిటీషియన్సా? అసలు వాళ్ళకి దీనికి సంబంధం పెడుతున్నారు. ఇట్లాంటి సంబంధాలు మాత్రం అస్సలు పెట్టొద్దు దయచేసి. ఎవరైనా చూసిన వాళ్ళకి, వాళ్ళకి తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ. ఒకటి హైలైట్ పాయింట్ ఏంటంటే మొత్తానికి నిన్న జరిగిన దాంట్లో ఆ గొడవల్లో అంతా కూడా మొన్న జరిగిన దానికి అన్నిటికీ కూడా తనుజకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఇమాన్యుయల్‌కి కాదు. వాళ్ళిద్దరికీ కంపేర్ చేసినప్పుడు తనుజకి ఎక్కువ సపోర్ట్ ఉంది. నాకదే కనిపించింది. ఏం కంటిన్యూగా ఒకటంటే ఏదో వాళ్ళ మెసేజ్ వాళ్ళేదో పెట్టించారో అలా అనుకోవచ్చు గానీ పెయిడ్. ఇంకా అన్ని ఉంటాయా మరీ దారుణంగా? అన్ని ఉండే అవకాశాలైతే లేవు. అన్నిటిలోనూ తనుజైతే కనిపించింది. ఎందుకంటే తను సింగిల్‌గా ఆడుతుంది ఇప్పుడు. ముందు ఆడింది గానీ నాకు కూడా పెద్దగా ఎక్కువ గెలిచినట్లు గానీ, లేకపోతే సింగిల్‌గా ఆడినట్లు నాకు అనిపించలేదు. తను చేసిన ఇంకో తప్పేంటంటే మాధురి గారు రాంగానే మాధురి గారి దగ్గరికెళ్ళిపోవడం. రాజా రాజా అనుకుంటూ మాట్లాడడం. అసలు ఈ చప్పట్ల గురించి చెప్పిందే అయినా గానీ ఆమెని నిలదీసి అడగకపోవడం. ఇవన్నీ ఆమె వైపు నుంచి తప్పులు. తర్వాత అయినా ఎందుకో మాధురి గారు కూడా ఆమెతో కొంచెం బానే ఉంటున్నారు. అంత గట్టిగా అరిచే ఆవిడ, మాట్లాడే ఆవిడ అయినా కానీ నిన్న కూడా ఏదో బాత్రూంలో ఇమాన్యుయల్‌కి అండ్ తనుజకి ఇవన్నీ అయిన తర్వాత తను తిట్టుకుంటూ వచ్చి ఒక చోట కూర్చున్నప్పుడు తనకేదో ఒక పాయింట్ ఉంది అంటున్నాడు కదా! తన వైపున కూడా చూడొచ్చు కదా! అన్నట్లేమో అంటూ ఉంటే నువ్వెప్పుడు ఇంతే అని చెప్పేసి ఆమె మీద చాలా గట్టిగా మాట్లాడుతుంది. అయినా ఆమె ఏం అనలేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఆ బాండింగ్ ఉంది. ఏం అసలు మాధురిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటదా? ఆమె అంటది. ఆమె అన్న తర్వాత ఇంకెవరికి అసలు అనడానికి కూడా ఛాన్స్ ఇయ్యదు. అలాంటి ఆమె తనుజ అంత గట్టిగా ఆమెనేమన్నా అంటున్నా కూడా అసలు ఏం మాట్లాడకుండా ఒకసారి చూద్దాంలే చూడొచ్చు కదా అని చెప్పి నార్మల్‌గా మాట్లాడుతున్నది. సో, అది మాధురి గారిని ఈమె అనట్లేదు. ఏమన్నా జరిగిన ఆటిలకి ఆమె ఈమెని అనట్లేదు. ఆళ్ళిద్దరి మధ్య కొద్దిగా అదేదో ఉన్నది. కాకపోతే ఇక్కడి నుంచైనా ఎందుకు ఈ గోలంతా అని ఎవరికి ఆళ్ళు సింగిల్‌గా ఆడుకోవడం చాలా మంచిది. ఎంతసేపు బాండ్ అంటారు. బాండ్ అంటే ఏంటిప్పుడు బాండ్ అంటే అమ్మ, నాన్న అని పిలుచుకున్నదే బాండా? ఫ్రెండ్‌షిప్ కూడా బాండే అవుతుంది గదా! ఓన్లీ బంధాలు అంటే అది ఓన్లీ ఈ అమ్మా, నాన్న లేకపోతే చెల్లి, అక్క అని ఇలా పిలుచుకున్నవే కాదు. ఫ్రెండ్స్‌గా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇండివిడ్యువల్‌గా ఉండాలి. కానీ ఫ్రెండ్స్‌ని ట్రస్ట్ చేస్తున్నానని ఇట్లాంటియన్నీ అంటారు. జస్ట్ పేరుకి మాత్రం ఒక రిలేషన్‌తో పిలవరు. అంతే గదా తేడా.
బాండింగ్ అంటే అర్థం నా విషయంలో ఏంటంటే అసలు నీకు అసలు ఎవరితో ఏది అక్కర్లేదు. ఇండివిడ్యువల్ గానే ఉండాలి. అలా లేకుండా రమ్య కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటి, నేను సుమన్ గారితో ఎంత క్లోజ్‌గా ఉన్నా సుమన్ అన్న అన్నానా, సుమన్ గారు అని పిలుస్తానంటే అయితే ఏంటి? అదేమన్నా పెద్ద గొప్ప విషయమా? సుమన్ గారు అని పిలిచిన దానికి, సుమన్ అన్న పిలిచిన దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మన మధ్య ఎంత రిలేషన్ ఉందనేది ఇంపార్టెంట్ గానీ అన్నలోను, గారులోను పెద్ద డిఫరెన్స్ ఏం రాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే పిలిచే పిలుపు బట్టేసి అక్కడేమి బంధం పెరిగిపోదు, తరిగిపోదు. మనసులో ఉంటదన్నమాట. వాళ్ళు మన కోసం ఏం చేస్తారు? ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే గేమ్‌లో హెల్ప్ అవుతారా? ఇలాంటివి ఆలోచించుకునేటప్పుడు అన్న అంటే చెయ్యరు, అన్న అనకపోయినా చెయ్యరు. చేయొద్దనుకుంటే. అలా ఉంటుందంతే. ఊరికే ఎవరు రమ్య ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే నాకేమీ నచ్చలేదు. రీజనబుల్‌గా కూడా అనిపించలేదు అదైతే. సో, ఇది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ శాతం ఈ డబ్బులు పంచే విషయంలో గూడా ఎక్కువ తనూజ, మాధురికి ఐడియాస్ ఇవ్వడంలాగా లేకపోతే తనని కొద్దిగా లైట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్లుగా ఉంది. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ అంటే వేరే రకంగా కాదు. మ్యానిప్యులేషన్ కాదు. జస్ట్ లైట్ ఇన్‌ఫ్లుయెన్స్. అంటే ఆహ్, తిన మాట కూడా ఆమె కొద్దిగా వినేలాగా కనబడుతుందన్నమాట. నువ్వెవరు చెప్పడానికి, ఇది నేను కదా గ్రూప్‌కి హెడ్‌ని, నేను చూసుకుంటాను అన్నట్లు అనకుండా తనుజ ఏమన్నా చెప్పినా కూడా ఆమె కూడా తీసుకుంటుంది. మిగతా వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా వింటుంది. కాపోతే అదే రీతు, పవన్ వీళ్ళ సంగతి ఏంటో అర్థం కావట్లేదు. రాత్రంతానేమో బాత్రూమ్‌లో వెతుకుతూనే ఉన్నారు డబ్బులు. మళ్ళీ సుమన్ గారితో కలిసి రీతు చేసింది గూడా ఏంటంటే, ఇక్కడ తీసుకొని ఆడపోదామా అంటే సంజన గారేమో అక్కడ తీసుకొని ఇక్కడ రండి అన్నారు. ఈళ్ళకి ఇచ్చారేంట్రా అనుకుని నవ్వుకుంటున్నారు. మొత్తానికి దొంగతనాలు ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ వచ్చిందన్నమాట దొంగతనానికి ఈ టాస్క్ ద్వారా. సో, ఎవరైనా దొంగతనం చేస్తున్నారు. ఆవిడేమో ప్రామిస్ చేయమన్నది ఎవరు, మాధురి గారు. ఎవరో మాట్లాడుతున్నారు, రీతు మాట్లాడుతూ ఉంది అంటే, "నువ్వు తీయలేదని ప్రామిస్ చెయ్యి" అని చెప్పేసి మాధురి గారు నార్మల్‌గా అడిగారు. దీనికి గేమ్‌కి ప్రామిస్ చేయడం ఏంటి, నేను చేయనంది. ఎందుకంటే తన దగ్గర తీసుకునుంటది. ఎందుకు ఒట్టెందుకేయాలి ఆ విషయంగా? ఇప్పుడు గేమ్‌ల విషయంగా ఒట్లేయాల్సిన అవసరం లేదు కాబట్టి తన ఉద్దేశము. తీసుకుంటే తీసుకుంది, తీసుకోకపోయినా గానీ ఓట్లయితే ఎయడం అలవాటు చేయకూడదనమాట. ఎందుకంటే అది ఒకసారి అలవాటు చేశామంటే ఇంక ప్రతిదానికి ప్రామిస్ చెయి అంటారు. అందుకని చేయకూడదనేది ఆ స్ట్రాటజీ బాగానే ఉంది. గేమ్‌కి ప్రామిస్ ఏంటని. సో, అది మొత్తానికి గేమ్ అయిపోయి ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఎవరి దగ్గర డబ్బులుంటాయో, ఏం జరుగుతుందో, ఎవరెవరు దీంట్లో నిలబడతారో తెలీదు గానీ, సంజన గారి సంగతి అయితే చాలా విచిత్రంగా ఉంటది. ఆవిడ దొంగతనం చేస్తే ఓకే. ఆవిడ దొంగతనం చేసిందని నిజంగానే ఓకే. స్టార్టింగ్‌లో ఎంజాయ్ చేశాము. ఇప్పుడు వేరే వాళ్ళు దొంగతనం చేస్తే గేమ్ ఆగిపోతుంది. గేమ్ మొత్తం మారిపోతుంది, పాడైపోతుంది. బిగ్ బాస్ మేము డబ్బులివ్వకపోతే మేము ఆడము. ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడుతుంది ఆవిడ. అది కాదు. ఇంకేంటి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అదే ఆలోచించాలి తెలివిగా. అది వదిలేసి డబ్బులు పోయినాయి కాబట్టి మేము గేమ్ ఆడం అని ఇదే పనిలో పట్టింది. అండ్ దివ్యతో కూడా అదే జరుగుతుంది. నిన్న నైట్ మామూలుగా అన్నప్పుడు అదే అంది. మా ఈరోజు ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుకుంటూ లైవ్‌లో అప్పుడు కూడా అంతే. ఈవిడ ఏదన్నా డబ్బులు లేకపోయేసరికి మేము ఆడము అంటది. ఈమెకి గ్రూప్ ఇచ్చినందుకు, గ్రూప్ లీడర్ ఇచ్చినందుకు వచ్చిన సమస్య. ఈమె గ్రూప్‌లో ఒక మెంబర్ మాత్రమే అయితే ఈ సమస్య లేకపోయేది. గ్రూప్ హెడ్ అయిపోయేసరికి ఆమె డెసిషన్ తీసుకున్నది మరి మిగతా వాళ్ళు పాటించాల్సి వస్తుంది కదా! అది సమస్య. సరే మొత్తానికి ఎట్లనో ఒప్పించుకొని గేమ్ ప్రొసీడ్ అవుతున్నారు గానీ, దొంగతనం చేస్తే నేను ఆడను, దొంగతనం చేస్తే గేమ్ పోతుంది, పాడైపోతుంది ఇవన్నీ ఆమె అంటుంది. కానీ ఈ గేమే దొంగతనం కదా అని దొరికినోళ్ళు దొరికిన చోట దోచేసుకుంటూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో మరి మొత్తానికైతే. గొడవలైతే మాత్రము కొంచెం 2 డేస్, 3 డేస్ అయితే కొద్దిగా అలా సెటిల్ అవుతాయి. మళ్ళీ మండే వచ్చేస్తది. మళ్ళీ నామినేషన్స్ వస్తాయి. మళ్ళీ అప్పుడు పాయింట్లు దొరుకుతాయి. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. సో, ఎవరికి ఎవరు ఏమీ కారు. ఎవరికి ఆళ్ళు ఇండివిడ్యువల్‌గా వచ్చారు. అందరి టార్గెట్ కప్పు మాత్రమే. చూద్దాం ఎవరు గెలుచుకుంటారు.